మీరు ఎప్పుడైనా కారంజీ వెళ్ళారా? ఎందుకంటే ఇది ఒక గొప్ప దత్తక్షేత్రం. నాసిక్ నుండి వణి అంటే సప్తశృంగి మాత మందిరంకు వెళ్ళు దారిలో 40 కిలోమీటర్ల దూరంలో సపుతారా వద్ద మెయిన్ రోడ్ కుడివైపున కిలోమీటరున్నర దూరంలో కారంజీ అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి దత్తక్షేత్రం ఉంది. క్రీస్తు శకం 1850 ప్రాంతంలో శివదయాల్గిరి అనే ఋషి ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారు. అక్కడ అంతగా నీటి వసతి లేక ఎలాగైనా సరే కాశీలో ఉన్నటువంటి గంగాని ఇక్కడ తీసుకురావాలని వారు ప్రార్థించగా ఆ దేవి స్వయంగా ఇక్కడ అంతర్భాగంగా గంగని సృష్టించింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ 365 రోజులు కూడా ఈ బావిలో నీరు ఉంటూనే ఉంటుంది. ఈ నీటి ద్వారా ఒక దత్తక్షేత్రానికి ఉన్న 50 ఎకరాల స్థలంలోనే కాకుండా కొన్ని వందల ఎకరాల్లో సేద్యం జరుగుతూ ఉంటుంటుంది. శివదయాల్గిరికి ఋషికి స్వప్నంలో గంగామాత వచ్చి ఈ బావిలో నుంచి వచ్చే నీరు ప్రవహిస్తున్న కాలువలో పద్మాసనంలో ఉన్న దత్తాత్రేయ స్వామి వారు విగ్రహం నీకు లభిస్తుంది, దాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆ విగ్రహం దొరకడము, గంగామాత ఆజ్ఞ ప్రకారము ఆ బావి పక్కనే ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడ పద్మాసనంలో ఉన్నటువంటి దత్తుడిని మనం చూడం. దాన్ని స్వయంగా గంగామాత ఈ లోకానికి అందించడం చాలా అరుదైంది, వింతైంది. మందిరానికి ఎదురుగా శివదయాల్గిరి ఋషి సమాధి కూడా ఉంది. అలాగే శివదయాల్గిరి ఎవరైతే ఉన్నారో వారి యొక్క శిష్యులు శ్రీహరిగిరి వారి యొక్క సమాధిని కూడా ఇక్కడే ఉంచడం జరిగింది. ఇంతటి విచిత్ర వైవిధ్యం కలిగినటువంటి దత్తక్షేత్రంలో జ్యేష్ఠ శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు 11 రోజులు గంగా దశహరా ఉత్సవాలు జరుగుతాయి. అలాగే చండీయాగాలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన దత్తక్షేత్రాలు మనకు తెలియనటువంటివి, మనం చూడనటువంటి ఎన్నో దత్తక్షేత్రాలు మీకు ఈ దత్త గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ప్రతి దత్త భక్తుడి ఇంటిలోనూ కూడా ఈ గ్రంథం ఉండవలసిందే. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఏం లేదు, మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఆ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్స్ కూడా వాట్సాప్లో మీ అడ్రస్ని మెసేజ్ చేయండి. ఈ గ్రంథాలు 3 వాల్యూమ్లు కలిపి 500 రూపాయలు. పోస్టల్ ఛార్జ్ భారతదేశంలో ఎక్కడికైనా సరే 100 రూపాయలు ఉంటుంది. మీ అడ్రస్ పంపిస్తే కనుక వారు మీకు పంపించడం జరుగుతుంది. జై గురుదత్త.